తొలి ఒలింపిక్ పథకాన్ని ఈ సీజన్లో సాధించిన అమ్మాయి, అట్లాగే షూటింగ్లో తొలి మహిళ మనకి ఏదైతే కాంస్య పథకాన్ని సాధించుకొచ్చినటువంటి అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన అసలు కథ అంటే ప్రతి మనిషిలో కూడా ఆ వయసులో ఉండేటటువంటి టెంపో, ఆ టెంపోతో పాటు ప్రతి మనిషిలో ఉండే ఈర్ష్య, ఆ రెండు ఆ అమ్మాయి దరిచేరి అమ్మాయిని దెబ్బతీసినటువంటి పరిస్థితి. చివరికి మళ్ళీ జ్ఞానోదయం అయ్యాక ఇవాళ ఆ పథకాన్ని పొందినటువంటి అంశం ఒకసారి చూడాలి. మను భాకర్ కెరీర్లో రెండు వేర్వేరు సందర్భాలు ఆమె ప్రస్థానంలో కీలకంగా నిలిచినాయి. 2018-19 సమయంలో మను వరుస విజయాలతో అద్భుత ఫామ్లో ఉంది. ఆ టైంలో భారత జట్టుకి పిస్టల్ దానికి మాజీ ఆటగాడు జస్పాల్ రాణా కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఆ టైంలో 17 ఏళ్ల ఒక టీనేజర్ ఎలా దుందుడుకుగా ఆవేశంగా ఉంటారో భాకర్ కూడా అదే తరహా మానసిక స్థితిలో ఉంది. రాణా కఠినమైన కోచింగ్ శైలి నచ్చక ఆమె బహిరంగంగానే చిన్న చిన్న విమర్శలు చేస్తూ వచ్చింది. కొంతకాలం తర్వాత ఇది మరింత పెరిగింది. మను వేర్వేరు ఈవెంట్లలో ఆడితే ఆమె విఫలమయ్యే